మొత్తానికి చెంబార్క్ పీకేగా చంబ్రా పీక్ హైయెస్ట్ పీక్ ఇంది వాయినాడు. మేము వచ్చేసాం, టికెట్స్ అట్ట కూడా సాధించాం. అది పెద్ద పెంట అయింది. చెప్తాడు మనోడు అది ఎలా జరిగింది ఏంది అనేది. ఇది ఆ పీక్, దానికి మనం ట్రెక్కింగ్ చేయాలి. మేమున్నాం గ్రౌండ్ పాయింట్ నుంచి 6 కిలోమీటర్స్ అబౌవ్ ట్రెక్కింగ్ చేయాలి. ఫుల్ ట్రాఫిక్ ఇటు చూసినా, అంటే ఇప్పుడు కవర్ అయింది కానీ మార్నింగ్ ట్రాఫిక్ ఏం పర్లేదు. అమ్మానికి చూపించి చెప్పమా. ఇదిగో మనోడే టికెట్లు టోకెన్లు సాధించింది మనోడే. టోకెన్లు సాధించిన ప్రాసెస్ అయినా చెప్పు, జనాలు తెలియాలి కదా, వచ్చే వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. టోకెన్స్ సాధించడం అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నాకు జాబ్ వచ్చినప్పుడు కూడా అంత హ్యాపీనెస్ లేదు నాకు. అది మాత్రం నిజమే. ప్రతి ఓడి కళల ఎక్స్ప్రెషన్స్ మాత్రం మామూలుగా లేవు. టోకెన్స్ వచ్చిన తర్వాత అదేదో మూమెంట్ ఏదో వద్దులే, నేను ఎక్స్ప్లెయిన్ చేసే కదా బాగోదు. అది చెప్పు. నైట్ 12కి రూమ్ నుండి స్టార్ట్ అయ్యి ఫీల్ మేజ్ చెంబ్రా పీక్ దగ్గరకు వచ్చి ఆ టోకెన్స్ కోసం కింద వెయిట్ చేసి 4:30కే పంపిస్తానన్నాడు. కానీ మేము 12కే వచ్చేసాం ఎగేసుకుంటూ కాదండి. నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల నిన్న 4:30కి వచ్చాము, లేవన్నారు. సో ఈరోజు ఎప్పుడు ఇస్తారో తెలియదు కాబట్టి ఎర్లీగా వచ్చాం. అందుకే వచ్చి కింద అసలు నిద్ర లేదు మాకు. నైట్ నుండి లైన్లోనే నించున్నాం. 4.5 అవర్స్ కంటిన్యూస్గా లైన్లో నించున్న తర్వాత టికెట్స్ వస్తే ఆ హ్యాపీనెస్ మనం మాటల్లో చెప్పలేము. అది కనిపిస్తుంది కదండి, అది ఇప్పుడు మనం ఎక్కబోతున్నాము. అది ఎక్కడానికి కొన్ని క్షణాల దగ్గరలో ఉన్నాం మనము. అది ఎక్కిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియట్లేదు. వాయనాడ్ అంటే మెయిన్గా ఎవరిని అడిగినా చెంబ్రా పీక్ అంటున్నారు. మరి అందుకే దాన్ని ఎక్కడానికి ఎంత దూరం వచ్చాము, కేరళ వరకు వచ్చాము. మ్యాక్సిమం దానికోసమే వచ్చాము. అంటే ఇక్కడ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ పార్షియాలిటీ మాత్రం బీభత్సంగా ఉంది. లాంగ్వేజ్ పార్షియాలిటీ ఉంది. ఇక్కడ మనం లైన్లో నించున్నప్పుడు కూడా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రో మాకు కూడా కొంచెం తీసుకోండి అంటే వాళ్ళు తమిళ అయితే తమిళకే తీసుకుంటున్నారు, మలయాళీ అయితే మలయాళీ వాళ్ళకే తీసుకుంటున్నారు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం కోఆపరేట్ చేసుకోవట్లేదు ఇక్కడ. సో మేబీ అందుకే మనకి హెల్ప్ చేశారు. ఆ విషయం ముందు కూడా చెప్పు, ఎవరో ఒకళ్ళు దొరికారు. తర్వాత ఎవరో కొంచెం స్టూడెంట్స్ అంట, వాళ్ళు మనకి హెల్ప్ చేశారు. మనం వేరే వాళ్ళకి చేసాం, మనం వేరే స్టూడెంట్స్కి హెల్ప్ చేసాం. గుంటూరు నుండి వచ్చారంట. సో ఇబ్బంది ఏం లేదు. మొత్తం స్నో పడుతుంది. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కారులో స్టార్ట్ అయ్యారంట, వస్తున్నారు. అక్కడ అసలు మన కనుచూపు మేర ఏం కనిపించట్లేదు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత కొండ మీద మొక్కలు, రకరకాల పువ్వులు, పింక్ కలర్ పువ్వులు దానిలో కూడా కనిపిస్తున్నాయి. అలా పింక్ కలర్, అవి పింక్ కలర్ అన్ని పింక్లే ఉన్నాయి. ఆడ ఫుల్ పింక్, బ్లాక్లు బ్లాక్ కలర్ సాయిల్ కూడా కనపట్లేదు. సో అది ఎలా ఎక్కాలి, ఎక్కడానికి ఎంత టైం పట్టిద్ది అని ఎవరన్నా ఎంక్వైరీ చేస్తుంటే 6 అవర్స్ మ్యాక్సిమం ట్రెక్కింగ్ టైం అంటున్నారు. కానీ ఇక్కడ బయట మాత్రం 7 to 12 తర్వాత క్లోజ్ చేస్తామంటున్నారు. అసలు ఏం రూల్స్ ఉన్నాయో, ఎవరి రూల్స్ ఉన్నాయో తెలియదు. చూడాలి. మా ఫ్రెండ్స్ వస్తే మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసే మధ్యలో ప్రాసెస్లో చెప్తుంటాము ఎలా స్టార్ట్ చేయాలి, వెళ్ళే వే ఎలా ఉంది, వచ్చే వే ఎలా ఉంది, పైకి వెళ్ళాక కదా ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఎలా పడితే అలా తీసుకెళ్ళడానికి లేదు. ఒక వాటర్ బాటిల్కి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మనం తీసుకుంటే వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారంట. అది మళ్ళీ మనం రిటర్న్లో తీసుకొస్తే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారంట, లేకపోతే అమౌంట్ పోయినట్టే. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ప్లాస్టిక్ నుండి పరిరక్షించాలని కేరళ వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు. టోకెన్స్ ది 1 టోకెన్కి జనాల సంగతి అయితే ఉంది కదా. అంటే ఇక్కడ టోకెన్స్ విషయం చెప్పాలంటే 200 మెంబర్స్ అంటున్నారు. అలా కాదు, ఓన్లీ 200. ఇక్కడ అందరూ ఒక చిన్న భ్రమలో ఉంటున్నారు. ఓన్లీ 200 మెంబర్స్ పాస్ చేసి మనం ఇందాక ఎడదాకా వచ్చాం, టోకెన్ దాకా వచ్చాం. మనోడే మళ్ళీ మనోడే జస్ట్ ఏదో తిప్పాను అన్నమాట వరకు కెమెరా. సరదాగా నేను పడాలి కాబట్టి, వీడియో చేస్తున్నాను కాబట్టి. మేము ఫస్ట్ ఇక్కడ టోకెన్స్ కోసం వచ్చినప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఒక టోకెన్కి ఎంతమంది అయినా తీసుకోవచ్చు, అలాంటి టోకెన్స్ 200 మాత్రమే అలౌడ్ అనుకున్నాం. బట్ మేము అలా అనుకుంటే బిస్కెట్ అయ్యేది. ఎలానో ఎర్లీగా వచ్చాం కాబట్టి ఎందుకైనా మంచిదని. మన మహానుభావుడు మన గైడ్ ఉన్నాడు కదా, ఏదైనా గైడ్కి ఈరోజు క్రెడిట్ అంతా. మేమేదో లేచి తోడుకొచ్చినట్టు మధ్యలో దూరి వెళ్ళి తీసుకురావడం వల్ల మేము ఈరోజు పీక్ ఎక్కగలుగుతున్నాం. లేకపోతే నైట్ సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా గైడ్ లైన్ ఎందుకంటారంటే ఎవరు దొరికినా మడతేయగలరా, కెపాసిటీ ఉంది దగ్గర. మన వాళ్ళు అసలు తెలుగు వాళ్ళు వరకు పొంగిపోతుంటారు. అలౌడ్ అంట. మా టోకెన్లోనే 19 మెంబర్స్ ఉన్నారంటే అలాంటి టోకెన్స్ ఇంకా ఎంతమంది తెచ్చుంటారు. ఓ బస్సు వేసుకుని వాడు వచ్చాడు, తమిళ బ్యాచ్, వాళ్ళకి 50 మంది ఉంటారు. మా ముందే ఒక 100 మంది ఉన్నారు. బ్రో ఇదంతా వద్దు మీటింగ్లు, మాకు అది మాత్రం 5-6 వెహికల్స్ మా ముందు ఉంది, దానిలో 100 మంది ఉన్నారు. సో మీరు ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే 12కే స్టార్ట్ అయ్యి వచ్చి స్టే చేసి ఇంకా నిద్ర అవన్నీ మానుకొని వస్తే మీకు దొరికిద్ది. లేదు నేను పడుకుంటాను మార్నింగ్ 5కి వెళ్తానంటే మాత్రం దొరకదు, బిస్కెట్ అవుతుంది. ఇక్కడ కొంచెం సాక్రిఫైస్ చేయాలి. వాయనాడ్ అంటే మీరు మెయిన్గా చూడాల్సింది చెంబ్రా పీక్. అది
అది లేకుండా మీరు వాయనాడు విజిట్ చేశారంటే అసలు సాటిస్ఫాక్షనే ఉండదు. మరి అంతే. ఆ పీక్ ఎంత ఉందో చూసారా? ఇప్పుడు కాదు, 6 పైకి kilometers. సంగతి. 6 hours జర్నీ అంట, అప్ అండ్ డౌన్. మరి చూడాలి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, జర్నీలు ఎలా ఉంటుందో. ఏముండదు, చూస్తే సర్దుకోదా. మోస్ట్ ఎక్సైట్మెంట్ గా ఉంది హార్ట్ లేక్. సో హార్ట్ షేప్ లేక్, హార్ట్ షేప్ పీక్ పైన ఎలా ఉంటది ఏంటి అనేది. అదే అందరూ అంటున్నారు దానికి డ్రోన్ షాట్ అయితే బాగుంటది అంటున్నారు, సెల్ఫీ వీడియోస్ లేదా మన దగ్గర అంత portrait బడ్జెట్ videos. లేదు. అవన్నీ అంత క్లారిటీగా చూపించమంటున్నారు. మరి పైకి వెళ్ళా చూడాలి ఎలా ఉంటుంది అనేది. కళ్ళతో కనిపిస్తుంది వాళ్ళు. ఇక్కడ చూసిన అందాన్ని అంతా మేము క్యాప్చర్ చేయలేకపోతున్నాం కెమెరాలో. ఇక్కడ చూసి అనుభవించాలంటే, చూసి నాకు ఫీల్ అవ్వాలి తెలిసి మనం.